ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నారా? అయితే వీడియోని ఫుల్గా చూడండి. మీకు పూర్తి వివరాలు అందాయి, మీకు అర్థమైంది అనిపిస్తేనే ఈ బిట్‌కాయిన్‌లో గానీ, క్రిప్టో కరెన్సీలో గానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ప్రయత్నించండి. ఈ బిట్‌కాయిన్ ట్రేడింగ్, బిట్‌కాయిన్ ప్రైస్ అప్ అండ్ డౌన్ గురించి తెలుసుకోవాలంటే ఇదొక పెద్ద సబ్జెక్టు. చిన్నగా అర్థమయ్యేది కాదు. కానీ మీకు కొన్ని బేసిక్ పాయింట్స్ మాత్రం చెప్తాను. ఎందుకంటే ఎక్కడెక్కడో ఎవరెవరో చెప్పే మాటలను నమ్మేసి మీరు మోసపోకుండా ఉండడానికి ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుంది. నా పేరు షరీఫ్ ఖాన్, మీరు చూస్తున్నారు ఎస్ఎస్ మన తెలుగు యూట్యూబ్ ఛానల్. సో బిట్‌కాయిన్ ప్రైస్ అప్ అండ్ డౌన్ అవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటి? బుల్స్ అండ్ బేర్స్. అంటే ఈ బిట్‌కాయిన్ ప్రైస్ అప్ అండ్ డౌన్ అవ్వడానికి డిపెండ్స్ ఆన్ బయర్ అండ్ సేలర్. ఈ బయర్ అండ్ సేలర్ ఎవరి మీద డిపెండ్ అవుతారు అంటే ఈ రియల్ వరల్డ్‌లో జరిగే కొన్ని మార్పుల మీద డిపెండ్ అవుతారు. అంటే ఇండియాలో కానివ్వండి, అదర్ కంట్రీలో కానివ్వండి, జరిగే మార్పులు ఏవైతే ఉంటాయో అది లా పరంగా కానివ్వండి, లేకుంటే ఇన్కమ్ ట్యాక్స్ పరంగా కానివ్వండి, పొలిటికల్ పరంగా కానివ్వండి, వార్స్ కానివ్వండి, రియల్ వరల్డ్‌లో జరిగే కొన్ని మార్పులని బేస్ చేసుకొని ఈ బుల్స్ అండ్ బేర్స్ ఈ వర్చువల్ వరల్డ్‌లో జరిగే బిట్‌కాయిన్ ట్రేడ్‌ని డిసైడ్ చేస్తారు. ఓకే, ఇది మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం. ఇక నెక్స్ట్ బిట్‌కాయిన్ అప్ అండ్ డౌన్, ఈ క్యాండిల్స్ మనం చూస్తుంటాం. ఈ క్యాండిల్ ప్యాటర్న్ అనేది, ఈ క్యాండిల్ ప్యాటర్న్ కూడా డిపెండ్ ఆన్ బయర్ అండ్ సేలర్. సో బయర్స్ అంటే సేలర్స్ ఎవరి మీద డిపెండ్ అవుతారన్నది చెప్పాను క్లియర్గా మీకు. ఓకే, ఇక నెక్స్ట్ బిట్‌కాయిన్ 4 ఇయర్ హాల్వింగ్. సో 4 సంవత్సరాలకు ఒకసారి బిట్‌కాయిన్ హాల్వింగ్ జరుగుతుంది. ఈ బిట్‌కాయిన్ హాల్వింగ్ సైకిల్ కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ మీకు బేసిక్ పాయింట్స్ అండి. వీటన్నిటి గురించి మీరు రీసెర్చ్ చేయొచ్చు. ఈ రోజుల్లో మీరు గూగుల్ ఏఐలో అడిగినా కూడా ఈ వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది. కానీ బేసిక్ పాయింట్స్ ఏం కావాలి అన్నది మీకు ఇక్కడ వివరిస్తున్నాను ఈ వీడియోలో. ఓకే, ఇప్పుడు బిట్‌కాయిన్ హాల్వింగ్ 4 ఇయర్స్ సైకిల్ కూడా మనకు చాలా వరకు ముఖ్యమైనదే. ఈ బిట్‌కాయిన్ హాల్వింగ్ 4 ఇయర్స్ సైకిల్లో కూడా ఒక 2-3 ఇయర్స్ బిట్‌కాయిన్ సైడ్ వే ట్రేడింగ్ జరుగుతుంది. అంటే మార్కెట్ సైడ్ వేలో వెళ్ళడం, హై వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇక ఒక 1 ఇయర్, 1.5 ఇయర్ కిందికి రావడం, లేకుంటే సైడ్ వే మార్కెట్ జరగడం జరుగుతుంటుంది. సో ఇది మనం గమనించుకోవాల్సిన విషయం. ఇవి ఎందుకు ఈ బేసిక్ పాయింట్స్ చెప్తున్నానంటే బిట్‌కాయిన్ ట్రేడ్ని మీరు పూర్తిగా తెలుసుకోండి. ఏదైనా ఎక్స్చేంజ్ ఓపెన్ చేయండి, బిట్‌కాయిన్ క్యాండిల్ ప్యాటర్న్స్ ఏ విధంగా రన్ అయ్యాయి, ఎన్ని సంవత్సరాలు పెరిగింది, ఎన్ని సంవత్సరాలు డౌన్ తగ్గింది. సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకుంటేనే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఒక అవకాశం ఉంటుంది. బిట్‌కాయిన్ అనేది సాధారణంగా ఒక 2.5 సంవత్సరాలు, 3 సంవత్సరాల వరకు కూడా సైడ్ వేలో ట్రేడ్ అవుతుంది. బిట్‌కాయిన్ సైడ్ వేలో ట్రేడ్ అవుతూ అప్ సైడ్ కూడా వెళ్తూ ఉంటుంది. ఇక అప్ సైడ్ నుంచి డౌన్ ట్రెండ్, అంటే మార్కెట్ డౌన్ అవ్వడానికి దాదాపుగా 12 నెలల నుంచి 16 నెలలు పడుతుంది. ఓకే, బిట్‌కాయిన్ అనేది. సో ఈ విధంగా ఈ సైకిల్ని రన్ చేస్తూ బిట్‌కాయిన్ అనేది ట్రేడ్ అవుతుంది. దీన్ని చాలామంది తెలుసుకోలేదు. ఏదో ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకున్నామా, ఇన్వెస్ట్మెంట్ చేసామా, ప్రాఫిట్ వచ్చిందా సంతోషం, లాస్ అయ్యామా అందరికీ చెప్పుకొని బాధపడదాం, ఈ విధంగా ఫాలో అయిపోతున్నారన్నమాట. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇది పెద్ద సబ్జెక్టు. దీన్ని అర్థం చేసుకోవడానికి బాగా రీసెర్చ్ చేయాలి కూడా. లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ నుంచి నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి అని చెప్తున్నాను. సో ఇప్పుడు రీసెంట్గా ఒక 6 నెలల నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోండి అని చెప్తున్నాను. దానికి గల కారణాలు ఇవే అన్నమాట. బిట్‌కాయిన్ లాస్ట్ టైం ఆల్ టైమ్ హై ప్రైజు $1,26,000. అక్కడి నుంచి $60,000కి బిట్‌కాయిన్ ప్రైస్ డ్రాప్ అవుతూ వచ్చింది. నిదానంగా డ్రాప్ అయింది అప్పటి నుంచి చేసుకుంటూ కూడా. సో $1,26,000 ప్రైస్కి $60,000 ప్రైస్కి బిట్‌కాయిన్ 50% కంటే ఎక్కువ డౌన్ అయినట్లే. సో తర్వాత నేను ఒక వీడియో చేశాను, బిట్‌కాయిన్ 50% కంటే ఎక్కువ డ్రాప్ అయింది, మీరు వీలైనంత వరకు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోండి అని. సో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవడం అంటే లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, టోటల్గా మీరు ఇన్వెస్ట్మెంట్ని తెచ్చి ఇక్కడ ఇన్వాల్వ్ చేయకండి మార్కెట్లోకి. వీలైనంత వరకు పార్ట్లీ బై చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఇప్పుడు $60,000 వరకు బిట్‌కాయిన్ దిగింది, ఇదే మనకు సపోర్ట్ లెవెల్ అనుకుంటే నాట్ షూర్, ఇది సరైన సపోర్ట్ లెవెల్ కాదు అని నేను భావిస్తున్నాను. సో అందుకే ఇక్కడ కొంచెం ఇన్వెస్ట్మెంట్ని, అంటే నా దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్లోంచి కొంత భాగాన్ని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లో యూజ్ చేస్తున్నాను కాయిన్ కొనడానికి. సో నెక్స్ట్ ఇంకా లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదా, ఈ $60,000 ప్రైస్ నుంచి కూడా బిట్‌కాయిన్ 20-30% డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనుకున్నాను కదా. సో అందువల్ల ఏంటంటే రిమైనింగ్ ఇంకా 2-3 టైమ్స్ బై చేయడానికి కూడా నేను నా ఇన్వెస్ట్మెంట్ని డివైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో అలాగే మీరు కూడా ప్లాన్ చేసుకోండి. ఓకే, ఇలా
మనం ప్రైస్ డ్రాప్ అవుతున్నప్పుడు బై చేసుకుంటూ ఆ బై చేసిన క్వాంటిటీని ఆ బిట్ కాయిన్ని హోల్డ్ చేసుకొని మన అదృష్టం బాగుందనుకోండి, మనం ఇందాక అనుకున్నాం కదా బిట్ కాయిన్ హాల్వింగ్ సైకిల్స్ కూడా, సో అవి కూడా మనం గమనించుకోవాలి. సో ఇంచుమించు మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే ఇంకొక సంవత్సరానికి మన అదృష్టం బాగుంటే బిట్ కాయిన్ మళ్ళీ $1,00,000 కంటే ప్రైస్ $1,00,000 ప్రైస్ కంటే ఇంకా పెరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే. లేదు, ఒక సంవత్సరంలో పెరగలేదు, మార్కెట్ మొత్తం సైడ్ వే నడుస్తుంది. సో సైడ్ వే ట్రేడింగ్లో మనకి ఏ ప్రాబ్లం లేదు, మన క్వాంటిటీ అలాగే ఉంటుంది స్పాట్ వాలెట్లో. మనకు ఒక సంవత్సరం కాకపోయినా ఇంకో సంవత్సరంలో అయినా ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది, మనం ఎగ్జిట్ అవుతాం. మనము మంచి సమయంలో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఒక మంచి ప్రాఫిట్ని పొందుతాం. అలా కాదని ఇన్వెస్ట్మెంట్ని తెచ్చుకొని మనం ఎక్కువ సార్లు బయింగ్ సెల్లింగ్ చేస్తే ఎక్కువ నష్టాలు చూస్తాం. ఇక ఇన్కమ్ ట్యాక్స్ విషయానికి వస్తే మనకు జరిగే నష్టాన్ని అక్కడ గమనించడం అయితే లేదు. అంటే ఇన్కమ్ ట్యాక్స్లో మనం లాస్ని చూపించుకోలేం. మనకు ప్రాఫిట్ వస్తే మాత్రం 30% ట్యాక్స్ పే చేయాల్సిందే. సో మీరు బిట్ కాయిన్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలనుకుంటుంటే ఇదొక సరైన సమయం అని నేను భావిస్తున్నాను. మీరేమనుకుంటున్నారు అన్నది కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక బిట్ కాయిన్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసేది ఎలాగని చెప్పాను కదా. మీరు ప్రాపర్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఒక మంచి ఎక్స్చేంజ్ని ఎంచుకోండి, తర్వాత లీగల్గా కేవైసీ చేసుకోండి, మీరు ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. బిట్ కాయిన్ ప్రైస్ డ్రాప్ అయ్యే కొద్దీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. ఇక ఆల్ట్ కాయిన్స్ గురించి అడుగుతుంటారు చాలామంది. ఆల్ట్ కాయిన్స్ ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఆల్ట్ కాయిన్స్ ఎప్పుడు సేల్ చేయాలి అన్నది కూడా క్లారిటీగా తెలుసుకుందాం. బిట్ కాయిన్ ట్రేడ్ మీద డిపెండ్ అవుతుంది ఆల్ట్ కాయిన్స్ ట్రేడ్ అనేది. మేమ్ కాయిన్స్ కానివ్వండి, ఆల్ట్ కాయిన్స్ కానివ్వండి. సో బిట్ కాయిన్, బిఎన్బి, ఎథీరియం, సొలానా, ఎక్స్ఆర్పి, టీఆర్ఎక్స్, ఇంకా సంథింగ్ కొన్ని కాయిన్స్ మాత్రమే స్పెసిఫిక్గా ఉన్నాయి, బిట్ కాయిన్తో కలిసి ట్రేడ్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు మాత్రమే అవి ప్యాటర్న్ తప్పుతాయి. అంటే కొన్ని ఈవెంట్స్ కానివ్వండి, ఇప్పుడు ఈవెంట్ పరంగా ఆ కాయిన్ ట్రేడ్ అనేది బిట్ కాయిన్కి భిన్నంగా నడుస్తుంది. అంతేగాని మిగతా సమయాల్లో నేను ఇప్పుడు చెప్పిన కాయిన్స్ అన్నీ కూడా సేమ్ బిట్ కాయిన్ ట్రేడ్ లాగే రన్ అవుతాయి. ఇంకా ఆల్ట్ కాయిన్స్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఏంటంటే వాటికి నచ్చిన తరహాలో ట్రేడ్ జరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఓకే. అందువల్ల ఏంటంటే ఎక్కువ ఆల్ట్ కాయిన్స్ అండ్ మీమ్ కాయిన్స్ వైపు వెళ్ళకండి. ఎంత ప్రాఫిట్ వస్తుంది అని మీరు ఆశిస్తారో అంత లాస్ కూడా మీరు ఫేస్ చేసే ధైర్యం ఉండాలి. ఓకే. మీరు ప్రాఫిట్ని ఆశించినప్పుడు లాస్ కూడా ఫేస్ చేయాలి, ఆ ధైర్యం చేయాలి ఖచ్చితంగా. ఇక బిట్ కాయిన్, ఈ ఆల్ట్ కాయిన్స్ ఈ వేరియేషన్ చూసాం కదా. బిట్ కాయిన్కి తగినట్టుగా ఆల్ట్ కాయిన్స్ ఎప్పుడు రియాక్ట్ అవుతాయి, ఆల్ట్ కాయిన్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇది చెప్తాను. బిట్ కాయిన్ ప్రైస్ డ్రాప్ అవుతున్నప్పుడు ఆల్ట్ కాయిన్స్ని గమనించండి. బిట్ కాయిన్ 2-3% డ్రాప్ అవుతే ఆల్ట్ కాయిన్స్ 10-15% డ్రాప్ అయిపోతే అది ఆల్ట్ కాయిన్స్లో ఎక్కువగా ప్యానిక్ సేలింగ్ జరుగుతుంది. ఆల్ట్ కాయిన్స్లోంచి మనం ఎగ్జిట్ అవ్వాలి అని మనకు ఒక సూచన అనమాట. మార్కెట్ కొన్ని సూచనలు మనకు చెప్తుంది, మనం గమనించుకోవాలి. బిట్ కాయిన్ చిన్నగా డ్రాప్ అవుతుంటే 2-3% డ్రాప్ అయిన వెంటనే ఆల్ట్ కాయిన్స్ 10% కంటే ఎక్కువ డ్రాప్ అయిపోతాయి. సో అక్కడ ప్రైస్ డ్రాప్ అయినప్పుడు మనం గమనించుకోవాలి, ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ అవ్వాలి అని. ఎంతో కొంత మన దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్లోంచి 50%-60% సేల్ చేసేయాలి. రిమైనింగ్ అమౌంట్ అయినా మనకి ఇన్వెస్ట్మెంట్గా ఉంటుంది కదా, నో ప్రాబ్లం. ప్రైస్ డ్రాప్ అవుతూ వెళ్తే అదే అమౌంట్ని రీఇన్వెస్ట్మెంట్కి యూజ్ చేసుకోవాలి. ఓకే. మన దగ్గర ఉన్న కాయిన్ని సేల్ చేస్తే స్టేబుల్ కాయిన్ వస్తుంది. యూఎస్డిటీ కానివ్వండి, ఏదైనా యూఎస్డిసి కానివ్వండి, ఐఎన్ఆర్ కానివ్వండి, అలా స్టేబుల్ కాయిన్స్ వస్తాయి. ఆ స్టేబుల్ కాయిన్ని మార్కెట్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ కింద యూజ్ చేసుకోవచ్చు. కొత్త ఇన్వెస్ట్మెంట్ యూజ్ చేసే అవసరం ఉండదు, కొత్తగా మన ఇన్వెస్ట్మెంట్ కోసం వెతుక్కునే పని ఉండదు. ఇక ఆల్ట్ కాయిన్స్ ఎప్పుడు పెరుగుతాయి, బిట్ కాయిన్ తగ్గుతూ వెళ్తే ఒక పాయింట్లో, అంటే బిట్ కాయిన్ ఇప్పుడు సపోజ్ $40,000 ప్రైస్ వరకు డ్రాప్ అవుతుంది అనుకుందాం, లేదా $35,000 వరకు ప్రైస్ డ్రాప్ అవుతుంది అనుకుందాం. కొంతమంది వేల్స్, కొన్ని కంపెనీకి సంబంధించిన బ్యాక్ ఎండ్ ఈ ఎనాలిసిస్ చేసే టీం ఉంటారు కదా, ఈ మార్కెట్ని ఎనాలిసిస్ చేసే టీం ఉంటారు, వాళ్ళు ముందే గమనిస్తారు బిట్ కాయిన్ $35,000 వరకు పడుతుంది, అంతకు మించి పడదు. సో మనం $40,000 వరకు బిట్ కాయిన్ పడుతున్నా కూడా మనం ఆల్ట్ కాయిన్స్ని సేల్ చేసే పని లేదు, అంతకు పైన సేల్ చేసుకున్నాం, అదే స్టేబుల్ కాయిన్ని రీఇన్వెస్ట్మెంట్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఇక ఇంతకు మించి పోదు కాబట్టి మనం ఆల్ట్ కాయిన్ని సేల్ చేయకూడదని నిర్ణయించుకుంటారు. సో అక్కడ ఏమవుతుందంటే బిట్ కాయిన్ మాత్రమే డ్రాప్ అవుతూ ఉంటుంది. అంటే $45,000 వరకు బిట్ కాయిన్ పడింది అనుకుందాం, అక్కడ నుంచి కూడా బిట్ కాయిన్ తగ్గుతున్నా కూడా, బిట్ కాయిన్ 10% తగ్గినా కూడా ఆల్ట్ కాయిన్స్ 2-3% మాత్రమే డ్రాప్ అవుతాయి. అవి ఎవరో తెలియని వ్యక్తులు సేల్ చేస్తున్న ఒక ప్యానిక్ సేలింగ్ అంతే, తక్కువ శాతం తగ్గుతాయి. ఆల్ట్ కాయిన్స్ అనేవి తక్కువ శాతం తగ్గుతాయి. బిట్ కాయిన్ 10% డ్రాప్ అయినా ఆల్ట్ కాయిన్స్ 2-3% మాత్రమే డ్రాప్ అవుతాయి.
అప్పుడు మనకు అదో సూచన. ఆల్ట్ కాయిన్స్ మనం సేల్ చేయకూడదు ఇక్కడ, ఆల్ట్ కాయిన్స్ హోల్డ్ చేయాలి, వీలైతే పార్ట్లీ బై చేయాలి. సో అప్పుడు ఏంటంటే బిట్ కాయిన్ 10%, 50%, 20% డ్రాప్ అవుతుంటే ఆల్ట్ కాయిన్స్ 2%, 5%, 6% ఇలా డ్రాప్ అవుతాయి అంతే. సో మళ్ళీ బిట్ కాయిన్ ఒక స్టేబులైజ్డ్ అయ్యి బిట్ కాయిన్ ఆ సపోర్ట్ లెవెల్ తీసుకొని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతున్నప్పుడు బిట్ కాయిన్ మళ్ళీ రివర్స్ అవుతున్నప్పుడు బిట్ కాయిన్ అనేది 2-3% లేదా 5% పైకి రాగానే ఆల్ట్ కాయిన్స్ 15-20% పెరిగిపోతాయి. సో అది మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే మనం స్టార్టింగ్ నుంచి ఒక ప్రాఫిట్ పొందే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా మార్కెట్లో ప్రాక్టికల్గా ఉంటేనే అర్థమయ్యే విషయాలు. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి మనం ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకోవడం, ఇక బుల్ మార్కెట్ స్టార్ట్ అయింది, ఆల్ట్ సీజన్ స్టార్ట్ అయింది, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని నా ఒపీనియన్. సో పూర్తిగా అవగాహన తీసుకొని అవగాహన పొంది తర్వాత మీకు అర్థమవుతూనే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. అండ్ మోస్ట్లీ స్కామర్స్ చేతిలో మోసపోకుండా ఉండండి. ఆ టెలిగ్రామ్లో, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియా ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీరు ఇన్వెస్ట్మెంట్స్ పెడితే క్రిప్టో కరెన్సీలో 100%, 10x, 100x అని చెప్పేసి చూపిస్తూ ఉంటే వాటిని నమ్మకండి. ఫస్ట్ మీకు మార్కెట్ గురించి ఒక అవగాహన వస్తే ఇది నిజంగా జరుగుతుందా, వీడు స్కామర్ అన్నది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. అండ్ ఈ రోజుల్లో మోస్ట్లీ జరుగుతున్న ఇంకా స్కామ్స్ ఏంటంటే ఏఐ టూల్స్ని యూజ్ చేసి మేము ట్రేడ్ చేస్తాం, ఆర్బిట్ ట్రేడ్ చేస్తాం ఏఐ టూల్స్ యూజ్ చేసి, అండ్ ఏఐ టూల్ని మీకు ఇస్తాము, దీనికి ప్రీమియం పే చేయాలి అండ్ దీనికి మనీ స్పెండ్ చేయాల్సి ఉంటుంది, ఇలాంటివి కూడా మీరు వింటూ ఉంటారు. సో ఇవి కూడా మోస్ట్లీ అవాయిడ్ చేయండి. అండ్ ముఖ్యంగా మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే వీటి గురించి మనకు అవగాహన ఉండాలి సొంతంగా, అండ్ వీటి గురించి అనాలిసిస్ చేయాలి, సొంతంగా నిర్ణయం తీసుకోవాలి. ఏఐ టూల్స్ని కానివ్వండి, ఏఐ బాట్స్ని కానివ్వండి మనం వాడుకోవాలి అంతే, వాటి మీదే డిపెండ్ అయిపోకూడదు. వాటిని వాడుకొని మన తెలివిని ఉపయోగించి మనం ప్రాఫిట్ పొందాలి మార్కెట్లో. సో ఇది గమనించుకోండి. ఇక ఆల్ట్ కాయిన్స్ కూడా తెలుసుకున్నారు కదా. బిట్ కాయిన్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది, పెరుగుతుంది. మీరు లాస్ట్ బిట్ కాయిన్ ట్రేడ్ మొత్తం కూడా చెక్ చేయండి, బిట్ కాయిన్ ట్రేడ్ చార్ట్ చెక్ చేయండి, సంవత్సరాల తరబడి ఉన్నది. దాంట్లో ఎన్ని సంవత్సరాలు పెరిగింది, ఎన్ని సంవత్సరాలు తగ్గింది, తర్వాత ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది పెరగడం, ఎక్కడి నుంచి తగ్గడం స్టార్ట్ అయింది, ఇవన్నీ కూడా గమనించుకోవచ్చు. ఒక మంచి నిర్ణయానికి వచ్చిన తర్వాత మీరు కూడా ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయిపోయి కేవైసీ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మార్కెట్ డౌన్ అవుతుంది అంటే ఎంతో కొంత సేల్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత అదే స్టేబుల్ కాయిన్నే రీఇన్వెస్ట్మెంట్గా యూజ్ చేసుకుంటూ ఉండాలి. నో నీడ్ టు న్యూ ఇన్వెస్ట్మెంట్. సో యూ కెన్ సేల్ సమ్ అమౌంట్, యూ కెన్ స్పెండ్ సేమ్ స్టేబుల్ కాయిన్ రీఇన్వెస్ట్మెంటింగ్. సో ఇక్కడ ఏంటంటే మీరు సేఫ్ సైడ్ ఉంటారు, మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్ సైడ్ ఉంటుంది. సో మీ కాయిన్ క్వాంటిటీ పెరుగుతూ ఉంటుంది, ఏదో రోజు ఖచ్చితంగా ప్రాఫిట్లోకి వస్తారు. ఏదో ఎవరో చెప్పారని చెప్పేసి ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ ఉంటే ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ తెచ్చేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి అందులో హోల్డ్ చేసేసి మీ పని మీరు చూసుకుంటూ ఉంటే దాని పని అది చేస్తుంది. మీకు ₹1,00,000 కాస్త 10,000 అవుతాయి, 5,000 కూడా అవుతాయి. మీరు అప్పుడు ఏం చేయలేరు, వదిలేయడమా లేకుంటే ఎగ్జిట్ అయిపోయి బిట్ కాయిన్ మీద, క్రిప్టో కరెన్సీ మీద బ్లేమ్ చేయడమా, ఇలాంటివి చేయకండి. మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారంటే దాని గురించి ఫస్ట్ మీకు అవగాహన ఉండాలి, మీకు దాని గురించి పూర్తిగా తెలిసి ఉండాలి. ప్లస్ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టున్నారు అంటే దాని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకునే టైం కూడా మీకు ఉండాలి, దాని గురించి టైం కూడా స్పెండ్ చేయాలి. ఓకే, ఖచ్చితంగా మార్కెట్ ఇప్పుడు $60,000 దగ్గర మీరు బిట్ కాయిన్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే $60,000 నుంచి బిట్ కాయిన్ డ్రాప్ అవుతుందంటే మీరు పార్ట్లీ కొంటుంటే నో ప్రాబ్లం. మీరు ₹1,00,000 తెచ్చి ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ పెడితే మీ దగ్గర ₹1,00,000 ఉంటే మీరేం చేయాలి, $60,000 ప్రైస్ నుంచి బిట్ కాయిన్ డ్రాప్ అవుతుంటే ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న ₹1,00,000 బిట్ కాయిన్లోంచి ఒక 40,000 వర్త్ ఆఫ్ బిట్ కాయిన్, 50,000 వర్త్ ఆఫ్ బిట్ కాయిన్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర సేల్ చేసేయాలి ఖచ్చితంగా. సో బ్రేక్అవుట్ అవుతుంది, డౌన్ సైడ్ వెళ్తుంది మార్కెట్ అంటే సేల్ చేసేయాలి. అదే ఇన్వెస్ట్మెంట్, అదే స్టేబుల్ కాయిన్నే మళ్ళీ 15-20% బిట్ కాయిన్ డ్రాప్ అయిన తర్వాత రీఇన్వెస్ట్మెంట్ కింద యూజ్ చేయాలి. ఇలా యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా క్వాంటిటీ పెరుగుతుంది, మీరు సేఫ్ సైడ్ ఉంటారు, మీ ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా ప్రాఫిట్ ఇస్తుంది. కాదు కూడదు మనం కొనేసాం వదిలేసాం, మనం ఏదో మన జాబ్ మనం చేసుకుంటున్నాం, మన వర్క్ మనం చేసుకుంటున్నాం అంటే వస్తే ప్రాఫిటా లేకుంటే లాసా, రెంట్లో ఏదో ఒకటి జరుగుతుంది. ఇది క్రిప్టో కరెన్సీ గురించి మీరు తెలుసుకున్న విషయం. ఈరోజు మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి నేను అప్లోడ్ చేసిన వెంటనే.